గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 824. సాటర్డే రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు మళ్ళీ అని చెప్పి ఇవ్వడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. సో ఇటువంటి టైంలో అసలు ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలన్న దాని గురించి మనం ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 2507 పాయింట్స్ పెరిగి 76,468 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 733 పాయింట్స్ పెరిగి 23,263 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.38% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.88% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 4% పైనే పెరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది కదా. దీనికి రీజన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సాటర్డే రోజున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నట్టుగా మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఎగ్జిట్ పోల్స్ లోని మోస్ట్ ఆఫ్ ది సర్వేస్ అయితే అగైన్ ఎన్డీఏ బీజేపీ వాళ్ళ అలయన్స్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటితో కలిపి స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నట్టుగా ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయినట్లయితే వీళ్ళు ప్రీవియస్ గా ఏవైతే సెక్టర్స్ లోని డెవలప్మెంట్స్ ని తీసుకొచ్చారో అవన్నీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి మనకి మార్కెట్ లోని అంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ తో మార్కెట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. రేపు అలాగా ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటువంటి టైంలోని కొంచెం అటు ఇటుగా మార్కెట్ లో మనకి వాలటైలిటీ అయితే కనపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మార్కెట్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అవి ఏవైతే ఉంటాయో ఇవి షార్ట్ టర్మ్ ఫినామినా మాత్రమే. ఈ టైంలో ఏంటంటే జస్ట్ ఈ వీక్ లో నీ హడావుడి ఉంటుంది కాబట్టి ఈ వీక్ లోని మనకి మార్కెట్ లోని ఎక్కువగా మూమెంటం అన్నది కనపడుతుంది. కాకపోతే నెక్స్ట్ ఫర్దర్ గా మార్కెట్ లో మూమెంటం అన్నది కంప్లీట్ గా ఫండమెంటల్స్ పైన ఆధారపడి ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అంటే మన ఎకానమీ ఎలా గ్రో అవుతున్నది అండ్ అలాగే కమింగ్ క్వార్టర్స్ లోని కంపెనీస్ నెంబర్స్ అవి ఎలా పోస్ట్ చేస్తున్నాయి, వీటి బట్టి మన మార్కెట్ లోని మూమెంటం ఆధారపడి ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలాగా మనం ఆల్రెడీ జూన్ మంత్ లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇంకొక 1 మంత్ వెయిట్ చేసినట్లయితే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఈసారి కంపెనీస్ నెంబర్స్ ఎలా పోస్ట్ చేస్తాయి అన్న దాన్ని బట్టి ఫర్దర్ గా మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాజిటివ్ సినారియోతో మీకు ఆ స్టాక్ ఈ స్టాక్ అని కాదు, అక్రాస్ సెక్టర్స్ లో ఉన్నటువంటి చాలా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయిపోతున్నాయి కదా. మనం కొనకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతాం అని చెప్పి కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. అండ్ కొంతమంది ఆల్రెడీ అడుగుతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చా అని. సో ఇలా కంగారు పడిపోయి ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోకూడదు. ఒకసారి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఫర్దర్ గా మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వచ్చినట్లయితే మీరు యావరేజ్ చేసుకోవడానికి ఆ టైంలో మీ దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి కంగారు పడకండి. అండ్ అంతేకాకుండా ఇటువంటి టైంలో అన్ని స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఏ స్టాక్ లో పడితే ఆ స్టాక్ లోని కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, కమింగ్ క్వార్టర్స్ లో ఒకవేళ ఆ కంపెనీస్ నెంబర్స్ బాగోపోయినా, ఒకవేళ కంపెనీ బ్యాడ్ కంపెనీ అయినా మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇటువంటి టైంలోని ఇన్వెస్టర్స్ కొంచెం ఆలోచించుకుని ఏవైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయో అటువంటి కంపెనీస్ లోని కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫర్దర్ గా ఆ కంపెనీస్ లో ఒకవేళ కరెక్షన్ వచ్చినా సరే ఫండమెంటల్లీ ఆ కంపెనీ స్ట్రాంగ్ గా ఉన్నది అనుకోండి, ఆ కంపెనీని మనం హోల్డ్ చేయొచ్చు. అగైన్ ఆ కంపెనీస్ మంచి నెంబర్స్ అవి పోస్ట్ చేసినట్లయితే ఆ స్టాక్స్ లో రికవరీ కూడా చూస్తాం. అలా కాకుండా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏ స్టాక్ పెడితే ఆ స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పి అసలు ఫండమెంటల్స్ అవి చెక్ చేయకుండా సోషల్ మీడియాలో బస్ చూసి కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫర్దర్ గా ఆ కంపెనీస్ నెంబర్స్ అవి బాగోకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి ఎగ్జిట్ పోల్స్ తో పాటుగా మన Q4 జీడీపీ డేటా కూడా వచ్చింది. యాక్చువల్లీ Q4 లో కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మన జీడీపీలోని బెటర్ గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ రీజన్స్ తోనే ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. సో మరొకసారి చెప్తున్నాను, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ టైంలోని మార్కెట్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ఎస్సీ వాళ్ళు కొత్తగా నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఇండెక్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ ని వీళ్ళు May 30th రోజున లాంచ్ చేశారు. దీనిలో ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ కి వీళ్ళు 72.13% వెయిటేజ్ ఇచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ కి 11.31% వెయిటేజ్ ఇచ్చారు. దాని తర్వాత కెమికల్ కంపెనీస్ కి 10.63% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఏఎస్ సెక్టర్స్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి ఎంత వెయిటేజ్ ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ నిఫ్టీ ఈవీ ఇండెక్స్ లో ఉన్నటువంటి కంప్లీట్ 33 స్టాక్స్ లిస్ట్ ఇది. వీటిలో అన్నిటికన్నా ఎక్కువగా బజాజ్ ఆటోకి 7.08% వెయిటేజ్ ఇచ్చినట్లయితే దాని తర్వాత టాటా మోటార్స్ కి 6.49% వెయిటేజ్ ఇచ్చారు. దెన్ మహీంద్రా అండ్ మహీంద్రాకి 5.83% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఏ స్టాక్స్ కి ఎంత వెయిటేజ్ ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈసారి సమ్మర్ లోని టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి కదా. ఇనిషియల్ గా సౌత్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలోని చాలా ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. బట్ ఈ మే మంత్ నుంచి మనం చూసినట్లయితే నార్త్ ఇండియాలోని రికార్డ్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని 50 degrees పైన టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. సో ఈ రేంజ్ లో టెంపరేచర్స్
పెరగడం, అది ఈ సంవత్సరం కొంచెం సమ్మర్ ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి దీంతో ఏసీ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని అక్రాస్ లీడింగ్ ఏసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాల్యూమ్స్ అయితే 30-35% పెరిగినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈసారి సమ్మర్ సీజన్ లో ఇంత హీట్ ఉండడం వల్ల ఏసీ సేల్సే కాదు, కూలర్ సేల్స్, ఫ్యాన్ సేల్స్ ఇటువంటివన్నీ పెరుగుతాయి. అండ్ వీటితో పాటుగా చాలా మంది ఈ టైంలో కూల్ డ్రింక్స్ అవి ఎక్కువగా తాగుతారు. కాబట్టి బెవరేజ్ కంపెనీస్ కి అవి మంచి సేల్స్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల వరుణ్ బెవరేజెస్ లాంటి కంపెనీ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సమ్మర్ లో జనరల్లీ బియర్ సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి బియర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ సామ్ డిస్టిలరీస్ కావచ్చు, అండ్ సామ్ డిస్టిలరీస్ తో పాటుగా వేరియస్ బ్రెవరీస్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ అన్నిటి సేల్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి, జూన్ క్వార్టర్ ఎండ్ అయిన తర్వాత ఈ కంపెనీస్ అన్ని కూడా నెంబర్స్ పోస్ట్ చేస్తాయి కదా, మైట్ బి ఈసారి సేల్స్ కనుక పెరిగినట్లయితే ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ లో మంచి గ్రోత్ అయితే కనపడేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ అయితే అగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసి అండ్ మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నాయి కదా. సో వీళ్ళు ప్రెడిక్ట్ చేసినట్లుగానే ఒకవేళ మోడీ గారే స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఫామ్ చేశారనుకోండి, ఆ టైంలోని ఏ సెక్టర్స్ ని ఫోకస్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేసింది, మెయిన్లీ పిఎస్యూ సైడ్ వేరియస్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది కదా. దీంతో పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, అండ్ అలాగే డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, అండ్ అలాగే వేరియస్ పిఎస్యూ సెక్టర్ స్టాక్స్ లైక్ పవర్ కంపెనీస్ కావచ్చు, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ వీటితో పాటుగా ఈసారి ఎలక్షన్స్ ముందు బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది కదా, ఈ మేనిఫెస్టోలోని వీళ్ళు నెక్స్ట్ 5 years లోని తీసుకొచ్చేటువంటి రిఫార్మ్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ బీజేపీ నెక్స్ట్ తీసుకొచ్చేటువంటి రిఫార్మ్స్ వల్ల లాభపడేటువంటి సెక్టర్స్ అండ్ స్టాక్స్ లిస్ట్ ని ఆ టైంలోనే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే అఫోర్డబుల్ హౌసింగ్ సైడ్ వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ లాభపడబోతున్నాయి, అండ్ టూరిజం సెక్టర్ లాభపడబోతుంది, అండ్ రైల్వే ఇన్ఫ్రా సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ లాభపడబోతున్నాయి, అండ్ ఈవీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు వేరియస్ రిఫార్మ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. కాబట్టి ఈవీ సైడ్ వర్క్ చేసేటువంటి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి కంపెనీస్ లాభపడచ్చు. అండ్ వీటితో పాటు ఆటో పార్ట్స్, ముద్రా లోన్స్, నేచురల్ గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇలా వేరే సెక్టర్ లో ఉన్నటువంటి ఇక్కడ కనపడుతున్నటువంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వీళ్ళు రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చేస్తారంటే వెంటనే ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకురావడం అవ్వదు కదా. సో ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఆ తీసుకొచ్చేటువంటి రిఫార్మ్స్ వల్ల మాత్రం లాంగ్ టర్మ్ లోని ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి వేరే సెక్టర్స్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే లాభపడబోతున్నాయి. నెక్స్ట్ కార్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్ గా చిన్న నెగిటివ్ న్యూస్. మనం హైవేస్ మీద వెళ్తున్నప్పుడు టోల్ ప్లాజాలు వస్తుంటాయి కదా, ఇక్కడ టోల్ ఫీ పే చేస్తుంటాం. ఈ టోల్ ఫీ ప్రీవియస్ గా మనం ఏవైతే అమౌంట్స్ పే చేసామో ఆ అమౌంట్ ఇప్పుడు 5% పెరగబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అక్రాస్ హైవేస్ పైన ఈ టోల్ చార్జెస్ అయితే పెంచబోతున్నారు. యాక్చువల్లీ ఇది April 1st నుంచి అమల్లోకి రావాలి. కాకపోతే లోక్సభ ఎలక్షన్స్ అవి ఉండడం వల్ల వీటిని కొంత డిలే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వీటిని అయితే ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి టోల్ చార్జెస్ కొంత పెరుగుతున్నాయి. కాబట్టి 4-wheelers అవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ పైన అయితే కొంచెం భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెమీ కండక్టర్ అండ్ సిస్టమ్ డిజైన్ కంపెనీ అయినటువంటి మాస్చిప్ వాళ్ళకి సిడిఎసి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 509 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. 500 కోట్ల ఆర్డర్ అంటే వీళ్ళకి మంచి ఆర్డర్ వచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా మాస్చిప్ వాళ్ళు సిడిఎసి వాళ్ళకి నానోమీటర్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ ఎస్ఓసి డెవలప్మెంట్ చేయనున్నారు. వీళ్ళకి కొత్త ఆర్డర్ ద్వారా ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ మార్కెట్స్ లోని మంచి ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మాస్చిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పిఎస్యూ బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలోని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 14.5% స్టేక్ని అయితే డైల్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ ఈ కంపెనీని ఐపీఓకి తీసుకురావాలంటే వీళ్ళకి ఆర్బీఐ అప్రూవల్ అయితే రావాలి. వన్స్ ఆర్బీఐ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఐపీఓ పేపర్స్ అవి ఫైల్ చేస్తారు. సో ఇలా ఐపీఓకి తీసుకురావడం ద్వారా షేర్ హోల్డర్స్ వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కదా, దాంతోనే ఈరోజు సెషన్లో కెనరా బ్యాంక్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి రెమెడియం లైఫ్ కేర్ వాళ్ళు రీసెంట్గానే 3:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కంపెనీ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 3 స్టాక్స్ని వీళ్ళు బోనస్గా ఇష్యూ చేయనున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని వీళ్ళు July 6th ఫిక్స్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే July 6th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళు ఏ రేషియోలో అయితే బోనస్ ఇష్యూ చేస్తున్నారో ఆ బోనస్ ఇష్యూ తర్వాత అదే రేషియోలో స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి లోకేష్ మిషన్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి
ఇండియన్ ఆర్మీ కోసం 42.6 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీకి సబ్మిషన్ గన్స్ అండ్ వాటి యాక్సెసరీస్ ని సప్లై చేయనున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళు 2024 సెప్టెంబర్ 28 నాటికల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో లోకేష్ మిషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రోనాచార్య వాళ్ళు డ్రోన్ సప్లై ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 15 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 5000 యూనిట్స్ FPV డ్రోన్ కిట్స్ అండ్ దాని యొక్క కాంపోనెంట్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు వీళ్ళ థాయిలాండ్ బేస్డ్ గ్రూప్ కంపెనీ అయినటువంటి డ్రోన్ ఎంట్రీ కో లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఎగ్జిక్యూట్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డ్రోనాచార్య స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ NBFC అయినటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు $425 million అండ్ 40 million euros సిండికేట్ టర్మ్ లోన్ ట్రాన్సాక్షన్ ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. మన ఇండియా నుంచి రీసెంట్ ఇయర్స్ లోని ఒక ప్రైవేట్ NBFC కంపెనీ చేసినటువంటి లార్జెస్ట్ సిండికేట్ లోన్ ట్రాన్సాక్షన్ ఇదే అని, దీని ద్వారా వీళ్ళ లెండర్స్ కి వీళ్ళ పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అయితే క్లియర్ గా కనపడుతున్నట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ NBFC కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఫండ్స్ చాలా అవసరం కదా. సో వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ ఫండ్ రైజ్ చేశారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా వేరే పోర్ట్స్ ని ఎక్వైర్ చేయడం ద్వారా. అది ఇప్పుడు టాంజానియాలోని దార్ ES సలాం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ 2 ని ఆపరేట్ చేసేందుకు గాను వీళ్ళు 30 years అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ దార్ ES సలాం పోర్ట్ కి రోడ్వేస్ అండ్ రైల్వేస్ కనెక్టివిటీ చాలా బాగుందని అండ్ ఈ కంటైనర్ టెర్మినల్ 2 ని ఏదైతే వీళ్ళు ఆపరేట్ చేయబోతున్నారో అది టాంజానియా కంటైనర్ వాల్యూమ్స్ లోని 83% ఆఫ్ ది వాల్యూమ్స్ ని హ్యాండిల్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా కెపాసిటీస్ ఏవైతే అదాని పోర్ట్స్ వాళ్ళు కంటిన్యూస్ గా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో అదాని పోర్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ అదాని పోర్ట్ స్టాకే కాదు, ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదాని గ్రూప్ స్టాక్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి, ఈ రోజే కాదు ఫ్రైడే కూడా మోస్ట్ ఆఫ్ ది అదాని గ్రూప్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి కదా, దీనిలోని అగైన్ NDA గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి ఏదైతే అప్డేట్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో మార్కెట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ది PSU స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. వీటితో పాటు అదాని గ్రూప్ స్టాక్స్ లో కూడా మనం చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అయిన ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ వాళ్ళు సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీతోని మల్టీ కాంట్రాక్ట్స్ ని సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3670 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్టీల్ పైప్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ అప్రాక్సిమేట్లీ 19 months. ఈ కాంట్రాక్ట్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, వీటి యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ వీళ్ళ పైన ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q4 నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ Q4 వరకు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఆర్డర్స్ ఏవైతే కంటిన్యూస్ గా విన్ అవుతున్నారో దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JTL ఇండస్ట్రీస్ వాళ్ళకి నభా స్టీల్స్ అండ్ మెటల్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీస్ యొక్క కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. నో దీనిలో భాగంగా phase 1 కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని, ఈ phase 1 లోని వీళ్ళు 5000 మెట్రిక్ టన్స్ per month HR కాయిల్ ప్రొడక్షన్ కెపాసిటీని అయితే యాడ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా త్వరలోనే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ న్యూ కెపాసిటీస్ ఏవైతే యాడ్ అయ్యాయో దీని ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ న్యూ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నారు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో JTL ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది PSU స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. ఈవెన్ పవర్ జనరేషన్ కంపెనీ అయినటువంటి NTPC స్టాక్ కూడా ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ NTPC వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి రాజస్థాన్ లో ఉన్నటువంటి అంతా సోలార్ PV ప్రాజెక్ట్ లోని సెకండ్ అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ కెపాసిటీ 33 మెగావాట్ కెపాసిటీని వీళ్ళైతే సక్సెస్ఫుల్లీ కమిషన్ చేయడం జరిగింది. దీంతో ఈ కంపెనీ యొక్క స్టాండ్ అలోన్ కెపాసిటీ 59,168 మెగావాట్ కి రీచ్ అయినట్లయితే టోటల్ గ్రూప్ కెపాసిటీ 76,048 మెగావాట్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ న్యూ కెపాసిటీస్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కమిషన్ చేశారన్న అప్డేట్ తో కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ ఈ మే మంత్ క్లోజ్ అవడంతో వేరియస్ ఆటో కంపెనీస్ వీళ్ళ మే మంత్ బిజినెస్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసే. దీనిలో ముందుగా టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ లో మనం చూసినట్లయితే వీళ్ళ టోటల్ డొమెస్టిక్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని 2% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ EV సేల్స్ లో మాత్రం 4% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మార్కెట్ అయితే వీళ్ళు
ఇంకా బెటర్ సేల్స్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఈ మే మంత్ లో మాత్రం వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో సేల్స్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ దెన్ కమింగ్ టు మహీంద్రా అండ్ మహీంద్రా, వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మంత్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. దీనిలో పాసెంజర్ వెహికల్ సేల్స్ లోనైతే వీళ్ళు 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ సేల్స్ నే ఈ మే మంత్ లో డెలివర్ చేయడం జరిగింది. అండ్ అనదర్ బిగ్ 4-వీలర్ ఆటో కంపెనీ అయినటువంటి మారుతి సుజుకి వాళ్ళ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు 2-వీలర్ కంపెనీ సేల్స్, టీవీఎస్ మోటార్స్ వాళ్ళు అయితే ఈ మే మంత్ లో వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని వీళ్ళ టోటల్ సేల్స్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డొమెస్టిక్ సేల్స్ లోని 7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ హీరో మోటో కార్ప్ వాళ్ళ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అనదర్ మేజర్ 2-వీలర్ కంపెనీ అయినటువంటి బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ మే తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ కమర్షియల్ వెహికల్ కంపెనీస్ లో అయితే అశోక్ లేలాండ్ వాళ్ళ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా హీరోన్ ఇయర్ లోని వీళ్ళ టోటల్ వెహికల్ సేల్స్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ మే తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని 9.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎస్కాట్స్ కుబోటా వాళ్ళ సేల్స్ లోనైతే లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని 6.1% డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.